లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ-ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని తుమ్మలపల్లి వీరారెడ్డి విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా, వికాస్ భారత్ వంటి నినాదాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఉపాధి కల్పిస్తారనుకుంటే అడియాసలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ మొత్తం కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేలా ఉందని తుమ్మల వీరారెడ్డి ఎద్దేవా చేశారు. 1,65,000 కోట్ల బడ్జెట్లో ఈరోజు పెద్ద ఎత్తున అద్భుతం ఈ బడ్జెట్ అని చెప్పేసి ఈరోజు మోడీతో సహా గొప్పలు పొగుడుతూ ఉన్నారు. కానీ ఈ బడ్జెట్ దేశవ్యాప్తంగా చూస్తే ప్రజల్ని మోసం చేసింది. వాళ్ళు చెప్పినటువంటి మేక్ ఇన్ ఇండియా, అచ్చే దిన్ లేదా వికాస్ భారత్ అని చెప్పినటువంటి నినాదాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగకరం లేదు. ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయిస్తామని చెప్పేసి, ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో చూస్తే ఈ బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా వాళ్లకు ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ చాలా నామమాత్రం. ఈరోజు ఇచ్చినటువంటి 2% కంటే బడ్జెట్లో ఎక్కువ లేదు, 2% కంటే. అట్లాగే విద్యా వైద్యానికి కేటాయింపులు కూడా చూస్తే చాలా నార్మల్గా ఉన్నాయి. దాంట్లో కూడా 2.5% మాత్రమే ఈరోజు వైద్య రంగానికి ఉంది.